వృశ్చిక రాశివారు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మే 8, 9, 10, 11 ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఎన్నో రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక శుభవార్త, మీ కళ్లల్లో ఆనందం తెప్పించే ఒక సంఘటన, మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం ఈ 4 రోజుల్లో మీ దగ్గరకు వస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాధలు, అవమానాలు, డబ్బు సమస్యలు, కుటుంబ కలహాలు ఎదుర్కొన్న వృశ్చిక రాశివారికి ఇప్పుడు కాలం పూర్తిగా మారబోతోంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే 3 శుభవార్తలు విన్న తర్వాత చాలామంది ఇది నిజంగానే మా జీవితంలో జరుగుతోంది అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే గ్రహాల స్థితి ఇప్పుడు వృశ్చిక రాశివారికి చాలా అరుదైన రాజయోగాన్ని చూపిస్తోంది. మీ ఇంట్లో ఆగిపోయిన శుభకార్యం మళ్లీ మొదలవుతుంది. మీకు దూరమైన వ్యక్తి తిరిగి వస్తాడు. ఆర్థికంగా ఒక పెద్ద ఊరట లభిస్తుంది. ఇంకా మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తిరాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 8008366716. కాని ఇందులో ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ అదృష్టాన్ని ఆలస్యం చేసే అవకాశముంది. అందుకే ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి విషయం జాగ్రత్తగా వినండి. ఏ రోజు ఏ పని చెయ్యాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అన్నీ పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. ముఖ్యంగా మే 10 మరియు మే 11 తేదీల్లో వృశ్చిక రాశివారి జీవితంలో ఒక అద్భుతమైన మలుపు కనిపిస్తోంది. ఈ 2 రోజుల్లో వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక పరిచయం మీ భవిష్యత్తునే మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పే ఒక చిన్న పరిహారం మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని కూడా తొలగించే శక్తి కలిగి ఉంటుంది. వృశ్చిక రాశివారు, మీరు ఈ ప్రపంచంలో అందరికంటే భిన్నమైన మనస్తత్వం కలిగినవారు. బయటకు మీరు చాలా కఠినంగా కనిపిస్తారు. మీ ముఖంలో ఎక్కువగా నవ్వు కనిపించకపోవచ్చు, కాని మీ హృదయం మాత్రం చాలా మంచిది. మీరు ఎవరినైనా ఒకసారి నమ్మితే వాళ్లకోసం ఎంత కష్టమైనా పడతారు. మీకు ప్రేమ అంటే చాలా గౌరవం, బంధాలు అంటే చాలా విలువ. కాని అదే సమయంలో ఎవరు మిమ్మల్ని మోసం చేస్తే వాళ్లను జీవితంలో మళ్లీ దగ్గరకు రానివ్వరు. వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. ఎదుటివారు ఏవాలోచిస్తున్నారో త్వరగా గుర్తిస్తారు. అందుకే చాలామంది మిమ్మల్ని చూసి భయపడుతుంటారు. మీరు ఎక్కువగా మీ బాధలను బయటకు చెప్పరు. లోపల ఎంత బాధ ఉన్నా బయటకు ధైర్యంగా కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది వృశ్చిక రాశివారు మానసికంగా చాలా ఇబ్బందులెదుర్కొన్నారు. ఇంట్లో సమస్యలు, డబ్బు కష్టాలు, మీ మంచితనాన్ని అర్థం చేసుకోని మనుషులు, నమ్మినవాళ్ల మోసం ఇవన్నీ మీ మనసును బాగా బాధించాయి. కాని ఇప్పుడు కాలం మెల్లగా మారబోతోంది. మే 8 నుండి మే 11 వరకు గ్రహాల ప్రభావం మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతోంది. ముఖ్యంగా మీకు దూరమైన అదృష్టం మళ్లీ మీవైపు వస్తోంది. మీలో ఉన్న ధైర్యం ఇప్పుడు ఫలితం చూపించే సమయం వచ్చింది. చాలా కాలంగా మీరు పడుతున్న కష్టం ఇప్పుడు దేవుడి దృష్టికి చేరింది. అందుకే ఈ 4 రోజుల్లో మీరు వినే వార్తలు మీ జీవితంలో ఆశను నింపబోతున్నాయి. వృశ్చిక రాశివారు, మే 8 శుక్రవారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. ఉదయం లేవగాని మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఉన్న భయం, టెన్షన్ కొంచెం తగ్గుతుంది. ఈరోజు శుక్రగ్రహ ప్రభావం మీపై చాలా బలంగా ఉంటుంది. అందుకే ఆర్థిక విషయాల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. చాలా రోజులుగా రావలసిన డబ్బు చేతికి వచ్చే అవకాశముంది. కొందరికి ఉద్యోగంలో జీతం పెరుగుదల గురించి సమాచారం రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త లాభం కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న వ్యాపారం చేసే వృశ్చిక రాశివారికి ఈరోజు మంచి కస్టమర్లు వస్తారు. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్ లేదా సందేశం ఈరోజు రావచ్చు. ఆ వార్త మీ కుటుంబంలో ఆనందాన్ని తీసుకువస్తుంది. ఇంట్లో పెద్దలు కూడా మీ గురించి గర్వపడే పరిస్థితి వస్తుంది. గతంలో మీపై విమర్శలు చేసినవాళ్లు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ఈరోజు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మాటకు ఈరోజు చాలా విలువ ఉంది. కోపంతో మాట్లాడితే మంచి అవకాశాలు దూరమయ్యే ప్రమాదముంది. ఉదయం స్నానం చేసిన తర్వాత శివుణ్ణి ప్రార్థించడం మంచిది. దగ్గర్లో శివాలయం ఉంటే వెళ్లి ఒక దీపం వెలిగించండి. అది మీ జీవితంలో ఉన్న నెగటివ్ శక్తిని తగ్గిస్తుంది. ఈరోజు ఎరుపు లేదా గోధుమ రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది. సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక శుభవార్త వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. ఆ వార్త ఉద్యోగం, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించినదే ఉంటుంది. వృశ్చిక రాశివారు, మే 10 శనివారం మీ జీవితంలో చాలా ముఖ్యమైన మలుపు తీసుకురాబోతోంది.
ఈరోజు శని ప్రభావం మీపై బలంగా ఉన్నా అదే శని ఇప్పుడు మీకు న్యాయం చేసే స్థితిలో ఉన్నాడు. గతంలో మీరు అన్యాయం ఎదుర్కొన్న చోట ఇప్పుడు మీకు గౌరవం పెరుగుతుంది. మీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లు కూడా ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి వస్తుంది. చాలామంది వృశ్చికరాశివారు ఈ మధ్యకాలంలో మానసికంగా చాలా అలసిపోయారు. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం, మీ మంచితనాన్ని ఎవరూ గుర్తించకపోవడం, మీపై అనవసర నిందలు రావడం వల్ల చాలా బాధపడ్డారు. కాని ఈ శనివారం నుండి పరిస్థితి మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఒక మంచి సమాచారం రావచ్చు. ఇంటర్వ్యూ, ఉద్యోగావకాశం లేదా పాత ఉద్యోగం నుండి మళ్లీ పిలుపు వచ్చే సూచనలున్నాయి. వ్యాపారం చేసేవారికి ఒక పెద్ద వ్యక్తి సహాయం చేసే అవకాశముంది. కుటుంబంలో కూడా శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. పెళ్లి ఆలస్యమవుతున్నవారికి కొత్త సంబంధాలు వచ్చే అవకాశముంది. మీ ఇంట్లో కొంతకాలంగా ఉన్న కలహాలు తడ్డి శాంతి వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈరోజు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఎవరి మాట విన్నా వెంటనే నమ్మకండి. మీ రహస్య విషయాలు అందరితో పంచుకోవద్దు. మీకు దగ్గరగా ఉన్నవారిలోనే ఒకరు మీపై అసూయతో ఉండే అవకాశముంది. అందుకే నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈరోజు సాయంత్రం హనుమాన్ ఆలయం లేదా శనీశ్వర ఆలయం దర్శించుకుంటే చాలా మంచిది. నువ్వుల నూనె దీపం వెలిగిస్తే శనిదోషు ప్రభావం తగ్గుతుంది. రాత్రి సమయంలో మీరు వినే ఒక వార్త మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. వృశ్చిక రాశివారు మే 10 ఆదివారం మీ జీవితంలో ఎంతో కాలం గుర్తుండిపోయే రోజు కావచ్చు. ఈరోజు ఉదయం నుంచే మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న భయం, ఆందోళన, ఒత్తిడి మెల్లగా తగ్గిపోతాయి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. మీ ఇంట్లో చాలా రోజులుగా నవ్వులు తగ్గిపోయుంటే ఇప్పుడు మళ్లీ సంతోషం తిరిగొస్తుంది. పిల్లల వల్ల గర్వపడే పరిస్థితి వస్తుంది. కొందరు వృశ్చిక రాశివారికి సంతానం విషయంలో శుభవార్త వినిపించే అవకాశముంది. వివాహం ఆలస్యమవుతున్నవారికి మంచి సంబంధం రావచ్చు. ఈరోజు సూర్యగ్రహ ప్రభావం మీ గౌరవాన్ని పెంచుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులు మంచి మాటలు చెబుతారు. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ముఖ్యంగా బంగారం, భూమి, కిరాణా, వస్త్ర వ్యాపారం చేసేవారికి లాభం ఎక్కువగా కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక ముఖ్యమైన సమాచారం మీ దగ్గరకు వస్తుంది. అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం చాలా బలంగా ఉంది. కొందరు వృశ్చిక రాశివారు కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తారు. మరికొందరు ఇంటి మార్పు గురించి నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మీరు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పించి ప్రార్థిస్తే అదృష్టం మరింత పెరుగుతుంది. సాయంత్రం కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళ్లడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే ఆ పుణ్యం భవిష్యత్తులో మీకు పెద్ద రక్షణగా నిలుస్తుంది. ఈ ఆదివారం మీ జీవితంలో ఆశను మళ్లీ వెలిగించే రోజు అవుతుంది. వృశ్చిక రాశివారు ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న మార్పులకు ప్రధాన కారణం గ్రహాల సంచారం. ముఖ్యంగా కుజగ్రహం మీ రాశిపై శక్తివంతమైన ప్రభావం చూపిస్తున్నాడు. కుజుడు ధైర్యం, పోరాటం గెలిపిచ్చే గ్రహం. అందుకే ఈ మధ్యకాలంలో మీరు ఎంత కష్టాలెదుర్కొన్నా పూర్తిగా ఓడిపోలేదు. ఇప్పుడు అదే కుజుడు మీకు విజయమార్గం చూపించటం ప్రారంభించాడు. మరోవైపు శనిగ్రహం మీకు పరీక్షలు పెట్టినా ఇప్పుడు నెమ్మదిగా ఫలితాలివ్వడం ప్రారంభిస్తున్నాడు. గతంలో మీరు చేసిన మంచి పనుల పుణ్యం ఇప్పుడు మీ జీవితంలో మంచి అవకాశాల రూపంలో కనిపించబోతోంది. గురుగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో శుభకార్య సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పెళ్లి, సంతానం, కొత్త ఇల్లు, వాహనం వంటి విషయాల్లో మంచి మార్పులు వస్తాయి. చంద్రుని ప్రభావం వల్ల కొన్నిసార్లు మీకు కోపం ఎక్కువ కావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు ప్రభావం వల్ల అనుకోని ప్రయాణాలు రావచ్చు. కానీ ఆ ప్రయాణాలు భవిష్యత్తులో మీకు లాభం తీసుకొస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం కోసం బయటకు వెళ్లేవారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం ఇది. మీరు దేవుడిపై విశ్వాసం ఉంచి ధైర్యంగా ముందుకు వెళితే అదృష్టం మీ వైపు పూర్తిగా తిరుగుతుంది. వృశ్చిక రాశివారు దేవుడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేక శక్తినిస్తాడు. మీకిచ్చిన ఆ శక్తి ఏమిటంటే ఎంత కష్టం వచ్చినా చివరి వరకు పోరాడే ధైర్యం. మీరు జీవితంలో ఎన్నో అవమానాలు చూసినా మళ్లీ నిలబడే శక్తి మీలో ఉంటుంది. చాలామంది ఒకసారి ఓడిపోతే వెనక్కి తగ్గిపోతారు. కాని వృశ్చిక రాశివారు మాత్రం ఓటమిని ఒప్పుకోరు. మీలో ఉన్న ఈ పట్టుదలే ఇప్పుడు మీ జీవితాన్ని మార్చబోతోంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే హృదయపూర్వకంగా చేస్తారు. మీరు ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమిస్తారు. అందుకే దేవుడు కూడా మీకు ఆలస్యంగా అయినా మంచి ఫలితాలిస్తాడు.
ఈ 4 రోజుల్లో మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రతిభను చూపించే అవకాశం పొందుతారు. ఇప్పటివరకు మీ పని చూసి కూడా గుర్తించని వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. వ్యాపారం చేసే వృశ్చిక రాశివారు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లబోతున్నారు. గతంలో నష్టాలు వచ్చినా ఇప్పుడు మళ్లీ లాభాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఉపయోగపడతాయి. మీ మాట ఇంట్లో గౌరవం పొందుతుంది. మీరు బయటకు చాలా కఠినంగా కనిపించినా మీ హృదయం చాలా మృదువుగా ఉంటుంది. ఇదే కారణంగా చాలామంది మీ దగ్గరకు సలహా కోసం వస్తారు. ఈ సమయంలో మీలో ఉన్న తెలివి, ఓర్పు, ధైర్యం, నిశ్శబ్దంగా పనిచేసే అలవాటు మీకు పెద్ద విజయాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా మే 10 మరియు 11 తేదీల్లో మీ అదృష్టం ఒక్కసారిగా మారే అవకాశం కనిపిస్తోంది. మీరు ఇప్పటివరకు పడిన కష్టం వృధా కాలేదని దేవుడు చూపించే సమయం దగ్గరపడింది. వృశ్చిక రాశివారు, ప్రతి మనిషిలో మంచి ఉన్నట్లే కొంత బలహీనత కూడా ఉంటుంది. మీలో ఉన్న పెద్ద బలహీనతేమిటంటే కోపం. మీరు సాధారణంగా నిశ్శబ్దంగా ఉంటారు, కాని ఒక్కసారి కోపం వస్తే ఎదుటివారు ఎంత దగ్గరివాళ్లైనా మాట ఆపరు. ఈ 4 రోజుల్లో అదే మీకు సమస్య తీసుకురావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశముంది. ఇంకో విషయమేమిటంటే మీరందర్నీ త్వరగా నమ్మరు. ఎవరు మంచి చేసినా కూడా వాళ్లను పరీక్షిస్తూ ఉంటారు. ఈ అనుమానం కొన్నిసార్లు మంచి సంబంధాలను కూడా దూరం చేస్తుంది. గతంలో మీకు జరిగిన మోసాల కారణంగా ఇప్పుడు ఎవర్నీ పూర్తిగా నమ్మలేని పరిస్థితి వచ్చింది. కాని అందరూ చెడ్డవాళ్లు కారని గుర్తుంచుకోండి. మీ జీవితంలోకి ఇప్పుడొక మంచి వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తిని అనుమానంతో దూరం చేయకండి. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే మీరు మీ బాధను బయటకు చెప్పకుండా లోపలే దాచుకుంటారు. అదే మిమ్మల్ని మానసికంగా బలహీనంగా చేస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యకండి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 9 శనివారం రోజు కోపంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలు తీసుకురావచ్చు. అందుకే ఏ పనైనా శాంతంగా ఆలోచించి చెయ్యండి. మీ రహస్య విషయాలు అందరితో పంచుకోవద్దు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ చుట్టూ ఉన్నారు. అందుకే మీ ప్రణాళికలను నిశ్శబ్దంగా ముందుకు తీసుకెళ్ళండి. ఈ 4 రోజుల్లో మీరు ఓపికగా ఉంటే దేవుడు మీకు చాలా పెద్ద బహుమతి ఇవ్వబోతున్నాడు. వృశ్చిక రాశివారు, ఈ సమయంలో దేవుని అనుగ్రహం మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది. అందుకే ఈ 4 రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను దర్శించుకుంటే మీ అదృష్టం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా శివాలయం మీకు చాలా శుభప్రదం. ఎందుకంటే వృశ్చిక రాశిపై శివుని కటాక్షం ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. సోమవారం రోజు శివాలయంలో పాలు అభిషేకం చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం దర్శించుకుంటే శత్రుబాధలు తగ్గుతాయి. శనివారం రోజు హనుమాన్ ఆలయం లేదా శనేశ్వర ఆలయానికి వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే శని ప్రభావం వల్ల వచ్చిన కష్టాలు తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ 4 రోజుల్లో మీకు అవకాశముంటే దగ్గరలోని నది, సరస్సు లేదా పాత దేవాలయ ప్రాంతానికి వెళ్ళండి. అక్కడ కొంత సమయం ప్రశాంతంగా గడపండి. మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. ప్రకృతి దగ్గర గడిపితే మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. కుటుంబంతో కలిసి దేవాలయ యాత్ర చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తి తగ్గిపోతుంది. కొందరు వృశ్చిక రాశివారు ఈ సమయంలో తిరుపతి, శ్రీశైలం, యాదాద్రి లేదా శివక్షేత్ర దర్శనం చెయ్యాలని ఆలోచిస్తారు. అలాంటి ఆలోచన వస్తే ఆలస్యం చెయ్యకండి. దేవుని పిలుపు వచ్చినప్పుడు వెళ్లడం చాలా మంచిది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడు త్వరగా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఉదయం ఇంట్లో దీపం వెలిగించి ఓం నమఃశివాయ జపిస్తే అదృష్టం వేగంగా మీ వైపు తిరుగుతుంది. వృశ్చిక రాశివారు, మీరీ మధ్యకాలంలో చాలా బాధలు చూశారు. మీ మంచితనాన్ని అర్థం చేసుకొని మనుషులను చూశారు. మీరు చేసిన సహాయం మర్చిపోయిన వాళ్లను చూశారు. మీరు నమ్మినవాళ్ల చేతిలోనే మోసం కూడా అనుభవించారు. చాలా రాత్రుళ్ళు నిద్రలేకుండా గడిపారు. మీ బాధ ఎవరికీ చెప్పుకోలేక లోపలే మౌనంగా ఏడ్చారు. కాని ఇప్పుడు దేవుడు మీ జీవితాన్ని మళ్లీ నిలబెట్టే సమయం తీసుకొచ్చాడు. మే 8 నుండి మే 11 వరకు వచ్చే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. మీరు వినే 3 శుభవార్తలు మీ మనసులో మళ్లీ ఆశను పెంచబోతున్నాయి. మీ ఇంట్లో ధనం, ఆనందం, శాంతి మెల్లగా పరగబోతున్నాయి. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. మీరిప్పటివరకు కోల్పోయిన గౌరవం మళ్లీ మీ చేతిలోకి వస్తుంది. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. దేవుడు అవకాశాన్నిస్తాడు, కాని నడవాల్సింది మనమే. అందుకే భయపడకుండా ముందుకు వెళ్ళండి. మీపై మీకు నమ్మకం పెట్టుకోండి. గతాన్ని గుర్తుచేసుకుని బాధపడకండి.
కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయం వచ్చింది. ఈ 4 రోజుల్లో మీరు చేసే మంచి పనులు భవిష్యత్తులో మీకు గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఎవరికైనా సహాయం చెయ్యండి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, దేవుడిపై విశ్వాసం ఉంచండి. అప్పుడు మీ జీవితంలో జరగబోయే మార్పును చూసి మీరే ఆశ్చర్యపడే రోజు చాలా దగ్గర్లో ఉంది.